ఎట్టా ఉండారు, ఎట్టా అడుగుతా ఉండారు మినిస్టర్ గారు మీరు? పార్టీకి నేను ఎన్ని కోట్ల పండుగ ఇచ్చుండాను? పోయినసారి ఎలక్షన్స్ లో మీ క్యాంపెయిన్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టుండాను. సడన్ గా నా కూతుర్ని ఎవరో ఎదవలు తప్పుడు కేసులు ఇరికించినారు. ఇడిపించేదానికి మీకు ఫోన్ చేస్తే మీరు ఇంట్లో ఉండి కూడా మీ పిఏతో లేరు అని చెప్పిస్తారా? ఆవేశపడకమ్మా. అత్యవసరం వచ్చినప్పుడు మినిస్టర్ని వాడుకోవాలని అందరికీ ఉంటాది. కానీ ఇలా అన్నిట్లో తలదూర్చి మినిస్ట్రీని రిస్క్ లో పెట్టుకోవాలనుకోవడం ఏ మినిస్టర్కి ఉండదు. ఆ కేసు గురించి అప్పుడే ఎంక్వైరీ చేశానమ్మా. ఆధారాలు పక్కాగా ఉన్నాయి. మీడియా అక్కడే పాగా వేసుకొని కూర్చుంది. అది తెలిసినప్పుడు తలదూరిస్తే తలపోటు ఎవరికి చెప్పు? పైగా ఎలక్షన్లో నాకే కాదు, నీకు కూడా తలనొప్పే. ఎందుకంటే నాతో పాటు ఈసారి నీకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బా పోన్లేండి, ఈ శుభవార్తనే చెప్పారు కదా. అయిపోయిన కథని వదిలేయాక లాండేశ్వరి, అవ్వాల్సిన కథ గురించి ఆలోచించు. అంటే ఖచ్చితంగా నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా మినిస్టర్ గారు? 100కి 100% కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. నీ టికెట్ పని అధిష్టానం నాకే అప్పచెప్పింది. కావాలంటే నీకు ఈ క్షణమే టికెట్ అనౌన్స్ చేసేయొచ్చు నేను. అయితే చేసేయండి మరి. నేను అనౌన్స్మెంట్ చేయాలంటే నువ్వు నాకు పద్మావతినిచ్చి పెళ్లి చేయాలి. అలా చేస్తానని మాటిచ్చావు. ఆ మాట మర్చిపోతే ఎలా చెప్పు? ఆ ఒక్కటి అడగండి మినిస్టర్ గారు. అవతల వెంకీగాడు చాలా స్ట్రాంగు. వాడుండగా పద్దుతో మీ పెళ్లి జరగడం అనేది కలగానే ఉండిపోద్ది. ఆ వెంకీగాడి సంగతి నాకు అనవసరం. నాకు పద్మావతే అవసరం. ఆ పిల్లతో ఇలా పెళ్లి చేసిన మరుక్షణంలో టికెట్ ఇలా ఇచ్చేస్తాను. లేదంటే నేను ఇంకో దారి ఆలోచిస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. అఖిలాండేశ్వర్ గారు ఏమంటారు? తాళి కట్టడం, టికెట్ ఇవ్వడం అన్న కథే కరెక్ట్ గా లేదు మినిస్టర్ గారు. నా కూతుర్ని బయటికి తీసుకురాకుండా మీరు అబద్ధాలు ఆడినప్పుడే మీకెంత కమిట్మెంట్ ఉండాదో నాకు బాగా కనపడినది. మీకు పద్దునిచ్చి పెళ్లి చేసేంత నమ్మకం నాకు లేదు. కానీ మీరు ముందు నాకు టికెట్ ఇవ్వండి. మరుసటి రోజే మీకు పద్దునిచ్చి పెళ్లి చేస్తా. అలా అయితే పెళ్లికి ముహూర్తం పెట్టించి డేట్ చెప్పు అఖిలాండేశ్వరి. ముందు రోజే నేను నీకు టికెట్ ఇచ్చేస్తాను. సరే, వస్తాను మినిస్టర్ గారు. మంచిదమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడే వచ్చాను బాబు, కాఫీ తాగాను. ఈ లోపు మీరు వచ్చారు. మీరు చెప్పినట్టుగానే గుళ్ళో హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను బాబు. అమ్మాయి గారిని తీసుకొచ్చారంటే హోమం జరిపించేస్తాను. పంతులో, అమ్మా హోమవేంది? అసలు ఆ అమ్మాయి ఎవరు? హోమం అమ్మాయి గారి కోసమేనమ్మా. అమ్మాయి గారంటే ఈ అమ్మాయి గారేనమ్మా. ఆ? సరిపోయింది. ఆఖరికి పంతులు కూడా అర్థం కాకుండా అయోమయంగా మాట్లాడుతున్నాడమ్మా. అయినా నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నా అమ్మితో హోమాలేంది? బావగారు, ఏందిదంతా? ఏమోనమ్మా,
గదమామా ఒక్క విషయం చెప్తా. నా అత్తకి అమ్మిగా ఉన్నప్పుడు నా అత్త పర్మిషన్ అవసరం గాని ఆ అమ్మి నా భార్య అయినప్పుడు పర్మిషన్ ఎందుకు చెప్పు? పాయింటే గాని ఉన్న పళంగా నీ భార్యతో హోమం ఎందుకు జరిపిస్తున్నావు మనవడా? నా భార్య కోసమే తాతయ్య. అవునా? అవును తాతయ్య. గుడికి వెళ్ళినప్పుడు జరిగింది రఫ్గా పంతులు గారితో చెప్పాను. ఆయన సీరియస్ గా నా పెళ్ళాం జాతకం గీసేసి నీ పెళ్ళాంతో కలిసి అర్జెంట్ గా హోమం చేసి గృహశాంతి జరిపించకపోతే తనకి మనశ్శాంతి ఉండదు అనేసరికి ఒక బాధ్యత గల భర్తగా ఏర్పాట్లు చేయమన్నాను తాతయ్య. ఇకపై ఏ అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవద్దన్న భయంతో పూజకి ఏర్పాట్లు చేయించాను తాతయ్య. తప్ప తప్పేం లేదులే మనవడా. నాయనా, నీకు తప్పేమీ లేదనిపించొచ్చు, కానీ నాకు నీ మనవడి తప్పుడు ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు అఖిల? నిజం నాయనా. సందు దొరికినది కదా అని నీ మనవడు నా కూతురికి దగ్గర కావడానికి ఈ కథలన్నీ పడతా ఉండాడు. ఇదిగో అత్త, నువ్వు అన్నట్టు అలా కథలు పడేవాన్నే అయితే ఇలా ఓపెన్ గా హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టనిచ్చేవాణ్ణత? ఎవరికీ తెలియకుండా చాటుగా తెర వెనుకే కథ నడిపించేవాణ్ణి కదా. ఏమగి